హలో అందరికీ సంగీత రెసిపీస్‌లో అందరిది సుస్వాగతం. ఈరోజు మనం రెసిపీ వచ్చేసి పొనగంటి కూర అండ్ ఇది చాలా సింపుల్ వే, ఈజీ వేలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను పెద్ద సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు. పొనగంటి కూరని ఇట్లా క్లీన్ చేసుకొని వాష్ చేసి ఇట్లా ప్లేట్‌లో ఏసుకోవాలండి సైడ్‌లో. దాని తర్వాత పెసరపప్పు ఉంటాయి గదా! పెసరపప్పు నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఈడ. మీరు మీకెంత కావాలో అంత తీసుకోవచ్చు. హాఫ్ కప్పు పెసరపప్పుకి కొంచెం వాటరేసి క్లీన్ చేసి నేను 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. దాని తర్వాత ఒక కడాయి యేసుకొని 3 స్పూన్ నూనె ఏసి కొంచెం కరివేపాకేసుకున్నాను. కరివేపాకు బ్రౌన్ అయిన తర్వాత ఉల్లిగడ్డ ఏసేసినాను. ఉల్లిగడ్డ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ఏసేసినాను. టమాటా గూడా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత టమాటా పెసరపప్పుని ఏసుకోవాలి. మనం నానబెట్టుకున్నాం గదా! ఆ పెసరపప్పుని దీంట్లో ఏసుకోవాలి. ఈ పెసరపప్పుని మంచిగా 10-15 మినిట్స్ వరకండి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం 15 మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ ఏసుకోవాలి మనకు కావాల్సినంత. సాల్ట్ ఏసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పునగంటి కూర ఉంటాయి గదా! అది యేసుకుందాం. నేను దీంట్లో వాటర్ అయితే అంతా తడిపి సైడ్‌లో పెట్టేసినాను. కడిగిన తర్వాత అంతా వాటర్ కిందికి పోయింది. ఇది ఈ విధానంగా నేను ఫ్రై చేస్తున్నాను. అంతా కలుపుకున్నాను. ఒక 5 మినిట్స్ పడింది నాకు. కలుపుకున్న తర్వాత గ్యాస్‌లో ఫ్లేమ్ పెట్టి మూత ఏసుకోవాలి దీనిపైన. ఒక 15-20 మినిట్స్ వరకి స్లో ఫ్లేమ్‌లోనే ఇది ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో అంతా మంచిగా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో అంతా మంచిగా కలుపుతూనే ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి కొంచెం వాటర్ ఏసుకుందాం దీంట్లో. వాటర్ ఏసిన తర్వాత ఈ విధానంగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం 2 టీ స్పూన్ కారం పొడి ఏసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఏసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ ఏసుకున్నాను. కారం పొడి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1-2 మినిట్స్ వరకి మనం స్లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. అంతే అంతే అండి ఇది. ఎంతో టేస్టీగా సింపుల్ వేలో పునగంటి కూరని ట్రై చేసుకొని చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతది. మీకు నా